సమయమున త్యాగరాజ వినుదుని నాట్యం అద్భుతంగా ఉంది, కానీ అదంతా అడవి కాచి నెల్లైపోతుంది. సరే, మీరు ఈ కొండ మీద ఇలా నిర్జనంగా ఎందుకు నాట్యం చేస్తున్నారు? ఎవరిని అడిగినా అదో పెద్ద కథ అంటారే గాని అసలు కథ ఏమిటో ఎవరు చెప్పడం లేదు. దయచేసి మీరేనా చెప్పండి. అసలు ఏమిటండి మీ ఉద్దేశం? నా వెంట పడుతున్నారు? క్షమించండి, ఆ పెద్ద కథ ఏంటో చెప్పండి. చూడండి, నేను ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే అది తెలుసుకునేంత వరకు వదలను. అది నా పద్ధతి. అదేంటి? బొమ్మ అయితే చెప్తాను, ఒడిసైతే చెప్పను. ఇది నా పద్ధతి. బొమ్మే. చెప్పండి. పెద్ద కథ కదా, ఇలా కూర్చొని చెప్పుకున్నా? పెద్ద కథ ఏం కాదు, చాలా చిన్న కథ. చిన్న కథ? నేను హరిజనుల అమ్మాయిని, అదే కథ. అయితే దేవి నవరాత్రులు 9 రోజులు గుడిలో నాట్యం చేయాలని నా సంకల్పం. కొంతమంది గొడవ చేశారు. హరిజనులు గుడికొస్తే దేవుడు అపవిత్రమైపోతాడన్నారు. సర్లేండి, ఎంత దూరంలో ఉంటే మీ దేవుడు పవిత్రంగా ఉంటాడని అడిగాను. 100 గజాలు, 200 గజాలు, పోనీ 500 గజాలు చాలా నండి, చేసిస్తారా? సూర్యం, ఏమైంది నీకు? పాపం ఆ బెచ్చగత్త దీనంగా అరుస్తుంటే అది నేను లగ్నం చేయలేకపోతున్నాను నాన్నగారు. ఆ బెచ్చగత్తి అరుపు నీ సంగీత సాధనకి ఆటంకమా? మనసంతా సరస్వతి మీద నిమగ్నమైతే ఈ అరుపులు కేకలు నీకెలా వినిపిస్తాయి?